సో విజ్ఞాన్ గారు, బిగ్ బాస్ సీజన్ 9 గురించి మనం మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా అనాలిసిస్ చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ముందుగా మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడాం. ఈ వీక్ డెఫినెట్గా వీళ్ళిద్దరూ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎలిమినేషన్ ఫైర్ స్టార్మ్గా మిగిలిపోయిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే బయటకు వస్తారు అనుకున్నాం. వాళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్తో బయటకు వచ్చారు. ఇప్పుడు హౌస్లో ఈరోజు ప్రోమో చూసినా మొత్తం కూడా గేమ్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. రీతుని డెమోన్ పవన్ నామినేట్ చేయడం, ఈవెన్ నామినేషన్స్లోకి ఇమాన్యుయల్ కూడా వస్తున్నారు అని వినిపిస్తుంది. కెప్టెన్గా తనూజ ఉన్నారు కాబట్టి తనూజకి నామినేషన్స్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇంకా వీళ్ళే నామినేట్ చేసుకోవాలి, వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవాలి, తిట్టుకోవాలి. విన్నర్ కోసం గట్టిగా పోటీ పడాల్సిన వీక్స్ అయితే దగ్గర పడుతున్నాయి. నిన్న మొన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ తనూజాకి సంబంధించి ఏమనిపించింది? సో ఇప్పుడు గేమ్ అనేది ఎలా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది? తనూజ విషయం పక్కన పెడితే నేను ఫ్యామిలీ వీక్ నుంచి వెనక్కి వెళ్తా. బిగ్ బాంబ్ పడింది కదా సంజన పైన, పేరెంట్ వీక్, నో ఫ్యామిలీ వీక్, దానికి ఆమె ఏడ్చింది. నేను వెళ్ళిపోతా సార్ ఇక్కడ నుంచి, నాకు వద్దు, అసలు నేను ఏం పాపం చేసా, ఏం తప్పు చేసా, నాకు షో మీద చాలా రెస్పెక్ట్ ఉంది, నాకు నిజంగా ఇష్టం, నేను నా వీలైనంత వరకు నేను షోకి మర్యాద ఇస్తూనే ఉన్నా, ఏదో రకంగా కంటెంట్ చేస్తున్నా అండ్ అందరితో ఇంచుమించు బాగానే ఉన్నాను అనుకుంటున్నా. అంత తప్పేం చేశాను? నాకు ఇంకా ఫ్యామిలీ వీక్ కూడా ఇవ్వనంత తప్పు నేను ఏం చేశా చెప్పండి? ఇప్పటికే నేను చాలా మిస్ అవుతున్నా, మీకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఏం తప్పు చేశా? అంత పెద్ద శిక్ష ఎందుకు? శిక్ష చేస్తే జైల్లో వేయమా, అయితే ఇంకేమన్నా పనిష్మెంట్ ఇవ్వు, తోమమను తోముతా, తుడవమను తుడుస్తా. బట్ అసలు ఇంట్లో నుంచి అందరికీ ఫ్యామిలీస్ వచ్చి నా ఒక్క ఫ్యామిలీ రావట్లేదంటే అది చాలా పెద్ద శిక్ష చెప్పాలంటే. అది ఎందుకు అని ఆవిడ ప్రశ్నించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ను భరణి కావాలంటే మా ఫ్యామిలీ వీక్ నువ్వు తీసేసుకోండి సార్ అని చెప్తే ఆయన ఒప్పుకోలే, అట్ట కుదరదు, ఎవరి పనిష్మెంట్ వాళ్ళే అనుభవించాలని. భరణి ఇవ్వచ్చు, తప్పులేదు, ఎందుకంటే నన్ను 2-3 సార్లు బయటికి వెళ్ళి వచ్చావు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చావు, హాస్పిటల్కి వెళ్తే కనీసం ఇంట్లో వస్తారుగా ఎవరో ఒకరు ఓదార్పుకో దీనికో, హీ కెన్ సాక్రిఫైస్. పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మరి అబ్బాయికి అంత సెంటిమెంట్ లేవేమో అని మొదటి నుంచి తను ఉన్నాడు కదా, బయటికి వెళ్ళేం రాలా. అయితే వీళ్ళు ఇక్కడ సింపతి కార్డు ప్లే చేసి ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి, నామినేషన్లో ఒకవేళ వచ్చినా ఓట్లు వేసేయాలి వీళ్ళకి, అబ్బాయి ఎంత ఇదో కరుణామయుడో దానవీర సూరకర్ణ లాగా, అండ్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. బికాజ్ ఆయనదేంటి, నేను ఫ్యామిలీని వదిలేసి ఆర్మీలోనే చాలా సంవత్సరాలు, నాకు అలవాటు ఇది, ఇక్కడ 2 months పెద్ద విషయం కాదు, అక్కడ సంవత్సరాలు ఉన్నా, సో ఐ కెన్ స్టే అన్నట్టుగా ఆయనను అర్థం చేసుకొని అబ్బా ఇతను రాసిన సోల్జర్ అని చెప్పేసి ఓట్లు గుద్దేయాలి. సో అది నాకు కనబడింది. అక్కడి నుంచి వచ్చేస్తే ఇక పాపం సంజన అంటావా, ఇట్లా అంటారులే కానీ ఉత్తరం ఇవ్వను, అది ఇవ్వను, ఫోన్ ఇవ్వను అంటారు, కానీ లాస్ట్ టైంలో ఏదో ఒకటి చేస్తారు, చేయకుండా అయితే ఉండరు. అండ్ ఇక తనూజ దగ్గరికి వద్దాం. ఈ అమ్మాయి ఎట్లా క్యాప్టెన్ ఎలిమినేట్ అవ్వను, నేను నామినేషన్లోకి రాను అన్న ధైర్యంతో విచ్చలవిడిగా ఓవర్ యాక్షన్ చేసింది. అండ్ ఇదే ఓవర్ యాక్షన్ వీళ్ళు కూడా అదే పనిగా కవర్ చేస్తూ వచ్చారు, రెగ్యులర్గా జరిగేది అంతే, దాన్ని మనం ఏం అనలేం. అండ్ మళ్ళీ డిమాండ్ పవన్ అంటావా, ఇంటి చాకిరి వెట్టి చాకిరి ఎక్కువైపోయింది. అబ్బాయి ఎప్పుడు చూడు తుడుస్తా, తోముతా, ఉతుకుతానే కనబడతాడే కదా, బేసిక్గా అటో ఇటో అద్దీసి ఇక్కడ సర్దడం ఇలాగే కనబడుతున్నాడు. మరి అదేమన్నా ఇష్టపడి చేస్తున్నాడు అంటే మొహంలో స్మైలే ఉంటుంది, హ్యాపీగానే మాట్లాడుకుంటూనే పనులు చేస్తున్నాడు. మరి అలా ఏమన్నా వీళ్ళందరి మనసులు గెలుచుకుందామనా, లేకపోతే ఆడియన్స్ మనసులు చూడు నేను ఎంత కష్టపడుతున్నాను చూడని చెప్పడం ప్రయత్నమా, అది తెలియదు. ఇంకా రీతు చౌదరి విషయానికి వస్తే అమ్మాయి ఏంటో అర్థం కావట్లేదు నాకు యాక్చువల్గా. ఒక్కొక్కసారి ఏంటంటే అరే భలే ఆడుతుంది ఈ అమ్మాయి పాపం అనిపిస్తుంది, తర్వాత ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనిపిస్తుంది. నిన్న నాగ చైతన్య వచ్చినప్పుడు, నాగ చైతన్య అంటే ఇక అదేదో ఫుటేజ్ కోసం ఇక జోష్ నుంచి ఆయనకి మళ్ళీ వార్తలు ఎవరు రాయలే, సంతోషం జెస్సీ అవన్నీ గుర్తు చేసింది. అవసరమా చెప్పు, బయట రాస్తారుగా ఊరికే. ఇప్పుడు ఈయన చిన్న కిల్లితేనే అంటే అక్కడికి వెళ్ళిపోతారు, సమంత నాగ చైతన్య విడాకులు అది ఇది శోభిత అని చెప్పేసి. ఆమె ఎపిసోడ్లో అంత చేసి ఇద్దరు ఉండగా అంతసేపు ఇబ్బంది పెట్టొద్దు అలా, అది ఆమెకు తెలియాలి యాక్చువల్గా. అంటే ఏం మాట్లాడుతున్నాము మనం, ఎక్కడున్నాం, ఇప్పుడు నేషనల్ టెలివిజన్, అది ప్రోమో పడుద్ది 100%. అండ్ ఇంకోటి అంటే యాక్చువల్ నాగార్జున గారు కూడా కట్ చేసుకోవచ్చులే కుదిరితే, బట్ వాళ్ళు వేశారు. ఎందుకంటే ఇదే నాగార్జున గతంలో
విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు ఖుషి ప్రమోషన్స్కి ఏమి హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు, గుర్తుందా? సో హీ స్పోర్టివ్, బట్ ఇతన్ని ఇబ్బంది పెట్టొద్దు. అతను ఆల్రెడీ పెళ్లి చేసుకొని బాగానే ఉన్నాడు. సార్ నాకు కార్తిక్ లాంటి ఒక కావాలి, నువ్వు జెస్సీ అని అన్నోడితో అనిపించుకోవడం, మళ్ళీ ఒక బైక్ రైడ్కి నువ్వు ఇప్పటికిప్పుడు వచ్చేస్తావు అంటే వచ్చేస్తా. నాగ చైతన్యకు ఒక క్లారిటీ ఉంది, నువ్వు గెలిచి కూడా నన్ను అడగవచ్చు, నీకు అప్పుడు కూడా ఇస్తా కదా, కాంపిటీషన్ ఎందుకు లూజ్ చేసుకుంటావు అంటే, లే నాకు ఇదేం తొక్కలో కాంపిటీషన్, నేను వచ్చేస్తా బయటికి. లాస్ట్ స్టేజ్లో నీ మైండ్ ఇలా ఉందనుకో, నువ్వే ఫస్ట్ ఎలిమినేట్ అవుతావు. అంటే నీకు ఏదన్నా మంచి ఆఫర్ వస్తే ఇంట్లోంచి రావడం కూడా రెడీ అంటే అలా చేయొద్దు. ఫస్ట్ సృష్టి వర్మ చేసిన తప్పది. నాతో ఛాన్స్ వస్తే నేను ఇప్పటికే వచ్చేస్తా అని చెప్పేసి బయటికి రాగానే మీతో సాంగ్ చేయాలని ఉంది, వీళ్ళనంత తొందర రావాలని ఉంది అని చెప్పేసి ఫస్ట్ వీక్ వచ్చేసింది. అంటే బయటికి రావాలని ఉంది అనే కోరిక లోపల ఉన్నప్పుడు అనకూడదు. లాస్ట్ చాలామంది చేసిన మిస్టేక్స్ ఇవి. అంటే ఎమోషనల్గా ఉండలేకపోతున్నా, నేను సఫోకేట్ అవుతున్నా అంటే సంపూర్ణేష్ బాబు లాగో లేకపోతే గంగవలానో యూ కెన్ కమ్, నీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ఒక కాంపిటీషన్ అంత పవర్ఫుల్గా ఇచ్చి ఇన్ని రోజులు ఉండి తెల్లారితే ఫ్యామిలీ వీక్ ఇప్పుడు వచ్చేస్తా అంటే రీతుకి నిజంగా ఫ్యామిలీ వీక్ చాలా అవసరం. ఎందుకంటే ఆమె లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ వీక్ నుంచే బయట ఎన్ని దుమారాలు ఉన్నాయో మనకు తెలుసు. ఖచ్చితంగా అవసరం ఆమెకి. అండ్ ఈవెన్ ఒకవేళ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ దివ్యల మాధురి ఎపిసోడ్ గురించి చెప్తే ఆమె కన్ఫ్యూజ్ అయింది. దివ్య వాళ్ళ మదర్ చెప్పింది, ఆమె కన్ఫ్యూజ్ అయ్యి రీతు అనుకుంది. కన్ఫ్యూజన్లో తప్పలేదు, అందరు పరిచయం ఉండాలని లేదు కదా. సో అట్లా జరిగింది. ఒకవేళ నిజంగా రీతు మదరే చెప్పి ఉన్నా కూడా ఆమెకి బయట అవుట్పుట్ ఒకటి అందేది. ఇప్పటిదాకా రీతుకు తెలియదు ఆమె జరిగిన డ్యామేజ్, బయటకు వస్తే తప్ప. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సరేలే కానీ నువ్వు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో ఏమన్నా సరదాగా ఇప్పటికిప్పుడు గేట్ తీయండి వెళ్ళిపోతా ఇట్లాంటివి అంటే అనొచ్చు. కానీ కాంపిటీషన్ టఫ్ ఫైట్లో ఉన్నప్పుడు మళ్ళీ డబల్ ఎలిమినేషన్లే నాన్ స్టాప్గా అవే అవుతున్నాయి. ఇలాంటివి ఉన్న టైంలో ఏదో చిన్న కోరిక వచ్చి ఇప్పుడు రవితేజ్ వస్తాడు నాతో యాక్ట్ చేస్తా అంటే వచ్చేస్తున్నా సార్, చెయ్యొద్దు. ఎప్పుడు చేయాలంటే నీకు అవకాశం ఉండాలి బిగ్ బాస్లో. ఇప్పటికిప్పుడు బయటకు వస్తే ఈ 10 లక్షల సూట్ కేసు నీకే అంటే అప్పుడు నువ్వు బయటికి రా, అది గుడ్ ప్లే అనొచ్చు. బికాజ్ ఏదో గెలుస్తావో లేదో తెలియదు, కనీసం ఇదన్నా దక్కుద్ది కదా, అది వెల్ ప్లేడ్. అంతేగాని ఏదో చిన్న ఆశ చూపించి ఒక హీరో వచ్చి బైక్ రైడింగ్ వస్తావా, నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను నటిస్తా అంటే ఇగో వచ్చేస్తున్నా అని వెళ్ళొద్దు. అది అతి. ఆ పిల్లకి తెలియకనిందో తెలియదు. రైట్. అయితే తనూజ విషయంలో మొన్న జరిగిన ఎపిసోడ్లో అంతకుముందు వాళ్ళకి ఆ కమాండర్గా ఎవరు పవన్ తను టచ్ చేశాడని చెప్పేసి తను సీరియస్ అయింది. దాని గురించి ఆ క్లిప్ ప్లే చేసి నాగార్జున గారు మాట్లాడినప్పుడు అక్కడ పెద్దగా ఫోర్స్ఫుల్గా తను టచ్ చేసింది లేదు, ఏం లేదు. తను ఏదో చెప్పాలని ట్రై చేసింది, ఇంకేదో మాట్లాడుతూ ట్రై చేసింది. అది ఆడియన్స్కి అర్థమైంది, తను ఏదో ఒకటి కవర్ చేస్తుందని అక్కడ నాగార్జున గారికి అర్థమైంది. అండ్ ఇంకా బాస్కెట్లో బాల్స్ వేసుకోవడం అదొక టాస్క్ ఇచ్చారు, దానికి సంబంధించి కూడా క్లిప్ ప్లే చేసి పవన్ని తోసినప్పుడే పవన్ అవుట్ అయ్యాడు అక్కడ. సో కానీ తను టచ్ అవ్వలేదు, అసలు నేను టచ్ చేయలేదని చెప్పింది. సో అది కూడా ఎగ్జాంపుల్గా అది కూడా ప్లే చేసి చెప్పారు. తనూజ అక్కడ కూడా తను ఏదో డ్రామా చేసి ఏదో మాట్లాడాలని చెప్పేసి అక్కడ మాట్లాడడం, తర్వాత కళ్యాణ్ని తనూజ కోసం ఓడిపోయావని క్వశ్చన్ చేస్తే దానికి తను ఏడుస్తూ, సార్ నేను ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నిన్ను ఎవరేమన్నారు అంటే తను మీరే అని చెప్పేసి ఏదో ప్యాంపరింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడడం. ఇదంతా కూడా మొన్న ఎపిసోడ్లో నెగిటివ్ అయింది. నిన్న ఎపిసోడ్లో కూడా ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి తను ఎక్కువగా డిస్కస్ చేసి నా పేరు తీసి నువ్వు నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావు, నేను లేనప్పుడు నా పేరు తీసి మాట్లాడుకు, అసలు నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నాను అన్న వెర్షన్లో ఇమాన్యుయల్తో సీరియస్ అయి మాట్లాడింది. దానికి సంబంధించి ఎక్కువ డిస్కషనే జరిగింది. నాగార్జున గారు వాళ్ళిద్దరిని నిలబెట్టి అసలు ఏం జరిగిందని ఫస్ట్ నుంచి మాట్లాడారు. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని తనూజ మాట్లాడింది. ఇమాన్యుయల్ సపోర్ట్ చేసి అంటే బయట ఆడియన్స్ కూడా ఒప్పుకోలేదు అది, తనకి సపోర్ట్ చేశారని చెప్పేసి. భరణి సపోర్ట్ చేశారు, కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, రాము రాథోడ్ కూడా సపోర్ట్ చేశాడు, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, అందరినీ సపోర్ట్ కూడా అడిగింది. సో కానీ నేను నాకెవరు సపోర్ట్ లేరు, వాళ్ళిద్దరికి వచ్చిన క్లాషెస్ గురించి తను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ మళ్ళీ తను క్లోజ్గానే ఉన్నాడు ఇప్పటివరకు నాతో, మళ్ళీ తను ఎప్పుడు సరిగ్గా క్లోజ్గా లేడు, ఇలా మాట్లాడుతూ తన వెర్షన్లో తను చెప్పేసింది. అది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది కూడా నిన్న నెగిటివ్ అయింది, మొన్న కూడా నెగిటివ్ అయింది. సో టాప్లో ఉన్న తనూజ ఈ 2 ఎపిసోడ్స్తో కొంచెం వెనక్కి వచ్చింది. ఓటింగ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు విన్నర్ తనే అని ఫిక్స్ అయిపోయారు, బిగ్ బాస్ తనకు సపోర్ట్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు.
సో ఈ 2 ఎపిసోడ్తో అది బ్రేక్ అయింది అంటున్నారు, అది నిజమేనా? బిగ్ బాస్ సపోర్ట్ అంటే నాగార్జున గారు పీకిన క్లాస్ కూడా కొంచెం డోసు పెంచాల్సింది, కానీ ఏదో అలా అలా చేసినట్టే ఉంది. నెక్స్ట్ నాగార్జున గారిని ఇమాన్యుయల్ని పక్కన పెట్టి ఒకసారి తనుజని ఇటు జరుపుదాం. ఇమాన్యుయల్ నామినేషన్లోకి తెచ్చినప్పుడు టఫ్గా క్వశ్చన్స్తో లాక్ చేసినప్పుడు సాయంత్రం వాడిని ప్యాంపర్ చేయడానికి ట్రై చేసింది. సేమ్ అలాగే నాగార్జున గారు కూడా క్లాస్ పీకిన తర్వాత మళ్ళీ ప్యాంపర్ చేయడానికి ట్రై చేసింది. తనూజ అనే అమ్మాయి యాక్చువల్గా గత 4-5 సీజన్స్ నుంచి వినపడుతుంది ఆ అమ్మాయి పేరు, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని. అప్పటి నుంచే బిగ్ బాస్ ప్రిపేర్ అవుతూ ఉంది, ప్రతి ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అనేది ఏంటంటే, అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు అనేది తీసుకెళ్ళాలి. అందరు నన్ను కార్నర్ చేస్తున్నారంటే ఒక కౌశల్ లాగా ఒక సన్నీ లాగా విన్నర్ అవుతానేమో అనుకుంటుంది. అదొకటి. అంటే నీకు సపోర్ట్ చేసిన అక్కడంటే వాళ్ళ అగ్రెసివ్నెస్తో ఎవరు సపోర్ట్ చేయలేదులే గత సీజన్స్లో, బట్ ఇక్కడ సపోర్ట్ చేసినా సరే నువ్వు ఆ కార్నరింగ్ కోరుకుంటున్నావు. అండ్ నిన్ను నిజంగా ఎవరన్నా ఇది చేయాలనుకుంటే వాళ్ళని ప్యాంపర్ చేసో ఇంకేదో చేసో బట్ బిహేవియర్ పరంగా నచ్చట్లా. కాకపోతే బిహేవియర్ అనొద్దు, ఆమెను బిహేవియర్ అన్నందుకు స్టార్టింగ్ ఏడ్చింది కదా, 3rd ఎపిసోడ్లోనో 2nd ఎపిసోడ్లోనో నీ బిహేవియర్ బాగాలేదనడానికి బాగా ఏడ్చేసింది. సో అర్థమవుతా ఉంది కొంచెం. కాకపోతే ఏంటంటే స్ట్రాటజీ పరంగా చూస్తే ఏదో ఒకటి చేస్తుంది కదా గెలవడానికి, పర్లేదులే అనిపిస్తుంది. అట్లా ఉంది ఈమె సిట్యువేషన్. ఈవెన్ హోస్ట్ని కూడా మైమర్పింపజేసేలాగా గ్రాప్ చేయడం అనేది గ్రేటే. సో ఇట్స్ ఓకే, వల్ల నెట్కు వస్తుంది. 2 ఎపిసోడ్స్ గ్రాఫ్ అయితే పడిపోతుంది 100. అయ్యో అంత ఇదిగా నువ్వు నీ తప్పులన్నీ ఎత్తి చూపించిన తర్వాత లాస్ట్కి నువ్వు మళ్ళీ దాన్ని ఇంకేదో చేయాలని ట్రై చేయడం అది తప్పది. అంత పంచాయతీ కూడా అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అసలు అక్కడ నామినేషన్ టైంలోనే ఆ అక్కర్లేని పంచాయతీ అది. ఇక్కడ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏదో చేసి అంటే తనుని ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చూపించడానికి ఆ పంచాయతీ పెట్టినట్టుంది. అంత నుంచి ఇంకేం లేదు. నేను అందరూ మిరపకాయలు తింటుంటే తను ఏదో రీజన్ చెప్పారు, అదే ఏదో డాక్టర్లు తినొద్దు అన్నారు. మరి అట్లా అంటే జబర్దస్త్లో కూడా స్కిట్లు వేసేటప్పుడు పాపం చాలామంది మిరపకాయలు తిని స్కిట్లు వేయడం ఇది అంటే ఈ మధ్యకాలంలో కొంచెం అంటే షోస్లో అట్లా తిని చేస్తే కొంచెం ఫన్ జనరేట్ అవుతుందని వీళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. అది అంతెందుకు, ఎవరికైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కూడా తినాలిగా. నీకు ఏదన్నా అయితే ఇమీడియట్గా చూడడానికి డాక్టర్స్ ఉన్నారు కదా, నిన్ను చంపడానికి అయితే తీసుకురారు కదా బిగ్ బాస్కి, చెప్పు యాక్చువల్గా. సో అండ్ ఇంకోటి, కొంతమందికి వాటర్ పడదు కానీ వాటర్ టాస్క్లు వచ్చినప్పుడు ఉండాలి. కొంతమందికి పెయింట్ పడదు మొహం పైన కానీ పూసేటప్పుడు పైనుంచి ఇది పడేటప్పుడు ఉండాలి. అదంతే. గేమ్ అన్నాక నువ్వు ఒక టాస్క్ చేయడానికి రెడీ అయ్యి వచ్చినప్పుడు అగ్రిమెంట్లో కూడా అన్నీ ఓకే అనుకున్నప్పుడు లోపలికి వచ్చాక అది కుదరదు ఇది కుదరదు అనకూడదు. ఏదో మొత్తానికి అయితే తప్పించుకుంది. నువ్వు కొంచెం కూడా తిని అబ్బా నా వల్ల కాదని కూడా అనొచ్చు కదా అట్లీస్ట్. ఓకే రైట్. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ఫెయిర్గానే అనిపించిందా? ఇంకా నిఖిల్ అండ్ ఇంకా ఎలిమినేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి మనం. 5 స్ట్రాంగ్ అన్నావు, అన్ని దుమారాన్ని ఎందుకు తెచ్చావు? స్పెషల్ పవర్స్ ఇచ్చి ఓ 2-3 వారాలు అసలు ఎలిమినేట్ అవ్వకుండా వాళ్ళందరికీ ఎక్స్ట్రా పవర్లు ఇచ్చేసి తెచ్చావు. పాపం ఆడారు, అందరి ధరమేసావు వరుస పెట్టి. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో, ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం తెలుసా ఒక సంతని తీసుకొచ్చి అందరినీ ఒకేసారి అసలు అది తప్పు. అంటే కొంతమంది పాపం ఇప్పుడు వచ్చిన వాళ్ళు టాప్ 3 వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వైల్డ్ కార్డులు. ఇప్పుడు బాబా భాస్కర్ లాంటి వాళ్ళు ఎవరెవరు వచ్చి కొంచెం ముందు వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇదేం వైల్డ్ కార్డు. అసలు వీళ్ళని తేవడానికి ఎంత చేశారు తెలుసా? అప్పటిదాకా 1 month ఉన్న ఎపిసోడ్ వీళ్ళతో అసలు ఇక బిగ్ బాస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేలాగా లెక్క చిట్టి, దివ్యల మాధురి 2 అసలు పలికితే కానీ మాట్లాడని 2 మగమహాలు, అంటే ఆడతారు కానీ మాట్లాడరు అన్నట్టు. అండ్ వీళ్ళందరినీ తీసుకొచ్చేసి పెట్టారు. సరే మళ్ళీ ఒక హీరో ఆ అబ్బాయి ఏం చేశారు మీరంతా అంటే ఏం లేదు, వచ్చారు కూర్చున్నారు తిన్నారు వెళ్ళిపోయారు. సరే పాపం ఆ పిల్ల ఆమె గురించి మాట్లాడుకోవాలి. వైల్డ్ కార్డ్ ఆయేషా కనీసం టఫ్ ఫైట్ ఇచ్చి టాప్ 3 వరకు వెళ్ళొద్దేమో అనుకున్నాము. ఆమెకేమో నీ ఒంట్లో అసలు లేని రోగాలన్నీ ఉన్నాయి, నువ్వు అర్జెంటుగా బయటకు వచ్చాయని చెప్పి తీసుకెళ్ళారు. అదే ఫైర్ స్ట్రామ్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆయేషా చెప్పాలంటే. బట్ నువ్వు అలా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఓకే రైట్. సో ఈరోజు జరగబోయే నామినేషన్స్లో ఎస్పెషల్లీ
డెమోన్ పవన్ అండ్ ఇంకా రీతు వీళ్ళిద్దరు నామినేషన్ హైలైట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావడం కూడా హైలైట్ అనిపిస్తుంది. పవన్ రీతు నామినేషన్ని నేనైతే నమ్మను యాక్చువల్గా. వాళ్ళు సీరియస్గానే అనిపిస్తుంది. వాళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటారు. ఆ టాలెంట్ బాగా ఉంది. జస్ట్ కళ్ళతోనే మాట్లాడుకుంటారు తెలుసా, ఇట్లా చూస్తే వాళ్ళకి మాట్లాడుకుంటారు. అలా కావాలని నామినేషన్లు వేయించుకొని ఉంటారు. 24/7 అయితే మనం చూడట్లేదు కాబట్టి ఎపిసోడ్ తెలీదు. బట్ ఏ మూలకో నిజంగా చెప్తున్నా, కావాలంటే వీకెండ్లో నాగార్జున వేసినా వేస్తాడేమో, నేను వీళ్ళని అసలు నమ్మా. ఓకే, వీళ్ళు కొట్లాడుకునేది నేను నమ్మను, వీళ్ళు మళ్ళీ కలిసేది నేను నమ్మను. కావాలనే కంటెంట్ జనరేషన్ కోసమే చేస్తారు. ఓకే, ఇద్దరికీ తెలుసు, అది చాలా తెలివితేటలు, ఇద్దరికీ తెలుసు ఆ తెలివితేటలు. అంటే అప్పుడే ఇంటర్ పాస్ అయ్యి గర్ల్ ఫ్రెండ్లను మెయింటైన్ చేసేవాళ్ళు మొత్తం ప్రపంచమంతా మాకే తెలుసు అనుకొని ప్లాన్లు వేసుకుంటా ఉంటారు చూడు. ఆ టైప్ కళలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. అస్సలు నమ్మనైతే నమ్మను నేనైతే ఇది. అంటే లాస్ట్లో ఏదో సెన్సేషన్ అవ్వాలని, ఆ ఎపిసోడ్ పెద్ద హైలైట్ చేయాలని, ఇట్లా చేస్తానన్నా ఇక నుంచి మన ఇద్దరినే చూపిస్తారని ఆ టైప్లో ఏమైనా చేయొచ్చు, అదైతే డ్రామా. ఓకే, రైట్. సో అయితే ఇంకా ఈ ఎలిమినేషన్, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలిమినేషన్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గానే ఉండబోతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరితో అండి ఉండొచ్చు? ఖచ్చితంగా తనూజకు స్పెషల్ ఏదన్నా క్యాప్టెన్గా నువ్వు ఎవరన్నా ఎలిమినేట్ చేయమంటే ఇమాన్యుల్ని చెప్తుంది, అంతే కదా. ఆమెకు ఆయన ఉంటేనే కొంచెం పగుంది. ఇక కళ్యాణ్ భరణి వాళ్ళ నామినేషన్ పెద్ద పట్టించుకొని అసలు ఏదైనా ఎవరితోనో చిల్లసిగా గొడవలు ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. ఇంక మనకు ఉన్న తెలిసిపోతుంది, 9 మెంబర్స్ ఉన్నారు. సో 9 మెంబర్స్లో నుంచి ఇద్దరు టాప్ 5 ఎవరు, ఇంకా 4 ఉంటారు. 4లో నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళొచ్చు, ఇంక డేంజర్లో ఉన్న 4 మెంబర్స్ ఎవరు, నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారు? సుమన్ శెట్టి వెళ్ళే ఛాన్స్ ఉందా? అసలు నామినేషన్స్లోకి రారు అని అనిపిస్తుంది ఈ వీక్. ఎవరో ఒకరు చేస్తారులే, మరీ ఖాళీకి కూర్చున్నామని చెప్పేసి ఎవరో ఒకరు చేస్తారు. సుమన్ శెట్టి అంటే ఈ మధ్య ఎక్కువ కనబడట్లా. సుమన్ శెట్టి డబుల్ ఎలిమినేషన్ అంటే సుమన్ శెట్టి వెళ్తారు, ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేను పంపిస్తారేమో. ఓకే, దివ్య సంజన రారు. సంజనకి ఫ్యామిలీ వీక్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్కి అదే హైలైట్ యాక్చువల్లీ. ఆమె కూతుర్ని తీసుకొని వాళ్ళ హస్బెండ్ రావడం, లేకపోతే ఏదో ఏడుపులు పెడబొబ్బాలు అవన్నీ ఉంటాయి. లాస్ట్ వరకు అందరి పేరెంట్స్ వస్తారు కానీ సంజన పేరెంట్స్ రారు. ఇంకేం చేయలేక ఆమె ఏడ్చి మొహం అంతా ఎర్రగా అయిపోయినాక సంజన ఒకసారి కన్ఫెషన్ రూమ్కి రండి అని అక్కడ కల్పించిన ఆశ్చర్యం లేదా. అంటే అదొక డ్రామా ఉంది ఈ దీంట్లో. సో డైరెక్షన్ ప్రకారంగా ఆ డ్రామాని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దాన్ని వదులుకోరు. దివ్య అంటావా, ఆమె మధ్యలో వచ్చిన అమ్మాయి, ఆమెకి ఫ్యామిలీ వీక్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు, పెద్ద విషయం ఏం లేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. భరణికి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. కళ్యాణ్కి ఫ్యామిలీ వీక్ వచ్చినా సరే ఆ అబ్బాయిలో ఎమోషన్స్ ఏమి ఉండవు అని అనిపిస్తుంది, ఎందుకంటే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. సుమన్ శెట్టికి ఫ్యామిలీ వీక్ ఇంపార్టెంట్, ఏడుస్తాడు, కింద పడి మీద పడి అటు డోర్లు ఏడుస్తాడు, అదొకటి ఉంది. డెమోన్ పవన్ కూడా కొంచెం ఏడిచే ఛాన్స్ ఉంది. రీతు ఫ్యామిలీ వీక్ అయితే చాలా ఇంపార్టెంట్. బట్ ఎవరు పోరబ్బా పెద్దగా డబుల్ ఎలిమినేషన్, కానీ ఇద్దరు వెళ్ళాలి అదే అనుకుంటున్నా. ఏడ్చి సుమన్ శెట్టి నేను పోతా సార్ వీళ్ళతో అని చెప్పేసి, లేదు అంటే లేదా డెమోన్ అండ్ ఈ అమ్మాయి ఉంది కదా రీతు, వీళ్ళిద్దరిలోంచి డెమోన్ని తీసుకెళ్తే రిలేషన్ బ్రేక్ చేసే అదొక పెద్ద ఇది ఉంటుందిగా. లేదు ఫ్యామిలీ వీక్లో వాళ్ళందరూ ఉంచుతారులే, బట్ సుమన్ శెట్టి బర్నీ అనుకుంటున్నా నేను. హెల్త్ ఇష్యూస్ వల్ల బర్నీ కొంచెం ఎక్కువ కనబడట్లేదు కాబట్టి సుమన్. ఓకే, నామినేషన్స్ బట్టి చూడాలి ఇంకా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.